జీ తెలుగులో ప్రసారమైన సీతారామ డబ్బింగ్ సీరియల్ కన్నడ సీరియల్ని తెలుగులో డబ్ చేసి 150 ఎపిసోడ్ వరకు ప్రసారం చేశారు. తర్వాత ఈ సీరియల్ని స్టాప్ చేశారనమాట. చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారు, సీరియల్ మంచి సీరియల్ని మిస్ అవుతున్నా ఎందుకు ఆపేశారు, మళ్ళీ ఎక్కడ చూడాలి ఏంటి అని. ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. మరి ఈ సీరియల్లో మీరు ఎవరిని మిస్ అవుతున్నారు, ఈ సీరియల్పై మీ అభిప్రాయాలు ఎలా ఉందనేది కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఒక లైక్ చేసి వీడియో షేర్ చేయడం మర్చిపోదు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. గగన్ చిన్నప్ప, అలాగే హీరోయిన్ వైష్ణవి గౌడ, అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ రీతు సింగ్ లీడ్ రోల్లో వ్యవహరిస్తున్న ఈ సీరియల్ అసలైన స్టోరీ ఇప్పుడే మంచి లవ్ స్టోరీ స్టార్ట్ కాబోతుంది. ఈ టైంలోనే జీ తెలుగులో అయితే స్టాప్ చేశారనమాట. కొత్త సీరియల్ లక్ష్మీ నివాసం రాకతో, అలాగే ఈ సీరియల్కి 1 రేటింగే ఉండడంతో ఈ సీరియల్ని స్టాప్ చేసేసారు. అయితే కన్నడ నుంచి తెలుగులో డబ్బింగ్ చేశారు. ఇప్పుడు తమిళ్లోకి డబ్బింగ్ చేస్తున్నారనమాట. మరి అక్కడ మళ్ళీ రీమేక్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి అక్కడ ప్రసారం చేయబోతున్నారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, భాష కొంచెం అర్థమయ్యే వాళ్ళు వాచ్ చేయాలనుకుంటే తమిళ్లోనే వాచ్ చేయాలి. తెలుగులో ఇంకా వాచ్ చేసే అవకాశం అయితే లేదనమాట. దీనిపై మీ పేరు కింద కమెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.